హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి మంచి టేస్టీ సొరచేప పిడుపును ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సొరచేప పిడుపు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంతే స్పెషల్గా ఉంటుంది, అంతే టేస్ట్గా ఉంటుంది. ఈ సొరచేప పిడుపుని పిట్టు అని కూడా అనవచ్చు. ఈ సొరచేపలో ముళ్ళులుండవు. చక్కగా అన్నంలో కలుపుకొని హాయిగా తినవచ్చు. చేపలు తినాలి అంటే ముళ్ళు ఉంటాయని చాలామంది అవాయిడ్ చేస్తారు కదండి. అలాంటి వారు కూడా దీన్ని కళ్ళు మూసుకుని తినవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ సొరచేపను కట్ చేసుకునేటప్పుడే కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నట్టు కట్ చేసుకోవాలి. అలాగైతే మన ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ముందుగా సొరచేపను ఉడికించుకోవటానికి కాస్త లోతుగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరచేప ముక్కలను ఈ గిన్నెలో పెట్టి ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి హై ఫ్లేమ్లో మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికించేటప్పుడు ఈ సొరచేప ముక్కల్లోంచి నీళ్లు పొంగుతూ ఉంటాయి. అలా మనం ఒక పొంగు వచ్చేంత వరకు పొంగించి తర్వాత ప్లేట్ని తీసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల నీళ్ళు అనేవి పొంగవు. మనం ముక్కలు ఉడకాయో లేదో తెలుసుకోవటానికి ఒక స్పూన్ కానీ లేకపోతే చేత్తో కానీ పైన ఉన్న తొక్క ఇలా తీస్తే ఈజీగా వస్తే ముక్కలు మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ముక్కలను వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ముక్కలు మనకు ఉడకటానికి 10 నిమిషాలు టైం పడుతుంది. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకు ముక్కలు చాలా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని బాగా చల్లార్చి దీనిపై ఉన్న స్కిన్ మొత్తం తీసుకోవాలి. ఈ విధంగానే మిగతా ముక్కలన్నింటినీ కూడా శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత చేపలను మన చేతిలోకి తీసుకొని దీనిలో ఉన్న వాటర్ని కొంచెం కొంచెంగా పిండుకోవాలి. ఇలా పిండుకోవడం వల్ల పిడుపు అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ చేతితో నలుపుతూ పొడి చేసుకోవాలి. ఇందులో ఉన్న చిన్న చిన్న ముళ్ళులను తీసివేయాలి. కావాలంటే మీరు దీన్ని కూరలో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 2-3 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతటికి బాగా పట్టించాలి. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేగిన వాటిలో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ సొరచేప పిడుపు మొత్తాన్ని వేసుకొని మంటను 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వలన ఈ కర్రీ టేస్ట్తో పాటు మరుసటి రోజుకి నిల్వ ఉంటుంది. స్టవ్ ఆపేసి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవటమే. గుమగుమలాడే ఈ సొరచేప పిడుపు రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈ సొరచేప పిడుపు డ్రై ఐటెం అండి. కాబట్టి సాంబార్, చారు, రసంలోకి సైడ్ డిష్గా అద్భుతంగా ఉంటుంది. ఈ సొరచేప స్మెల్ ఎక్కువ వస్తుంది. చేసే విధంగా చేయకపోతే పిడుపు అనేది అస్సలు తినలేమండి. కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.